చరణ్ రాజు గారు నా స్టూడియోకి వచ్చి, సార్ చరణ్ రాజు గారు వచ్చారండి, ఎవరు ఆర్టిస్ట్ అటండి అని మా కుర్రాడు చెప్తే, చరణ్ రాజు గారు ఎదురా లోపలికి రమ్మనమని వస్తే నేను అసలు గుర్తుపట్టలే. ముందు ఏంట్రా చరణ్ రాజు చాలా ఇట్లా ఉన్నావు, లేదండి కొంచెం డైటింగ్లో ఉన్నాను, కొంచెం తగ్గాలనుకున్నాను, తగ్గుతున్నాను, ఏమైనా చాలా మార్పు ఉంది నీలో అని అనుకొని, మొన్ననేనయ్యా బాబు ఇంద్రుడు చంద్రుడు టీవీలో వస్తే చూస్తే ఎంత బాగుందో పిక్చరు, ప్లస్ నువ్వు కూడాను చాలా బాగా యాక్ట్ చేసావు. ఆ పిక్చర్లోనే కాకుండా మా బ్యానర్లో చాలా పిక్చర్లు చేశారు. చరణ్ రాజు గారు అంటే ఒక విలన్, పాలిష్డ్ విలన్ వస్తున్నాడని చెప్పుకుంటుండేవాళ్ళు. ఈ రోజున వారు దర్శకుడై ఈ పిక్చర్ తీయటం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చూసాం పాటలు, చాలా మ్యూజిక్ డైరెక్టర్ కూడాను హెస్ గివెన్ ఎ గుడ్ బీట్ ఉంది పాటల్లోనూ, చక్కటి మీనింగ్ కూడా ఉంది. తప్పకుండా ఈ యథార్థ ప్రేమ కథ సూపర్ హిట్ కావాలని, చరణ్ రాజు గారు ఇంకా ఎక్కువ పిక్చర్లు డైరెక్షన్ చేయాలని, డైరెక్షన్ మీద కాకుండా మామూలుగా ఆయన యాక్ట్ చేసేది కూడా చేయటం బెటరు, కేవలం డైరెక్షన్ మీద పెట్టుకోవద్దు. సో వారు ఈ ఫీల్డ్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి, వారి యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుంటాను. ఒక మంచి సాంగ్స్ రావడానికి నాకు హర్నాథరావు గారు, అలాగే నా తమ్ముడు సాయి కార్తీక్, తర్వాత ఇంకా ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్టు, నాకు పని కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. అందరూ నేను మర్చిపోలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి నాకు నిజంగా అందరూ అంటే మన అంబర్పేట శంకర్ గారు కానీ, మన సురేంద్ర బాబు గారు కానీ అందరూ చాలా అంటే దగ్గర ఉండి అన్ని ఏమేమి కారు కావాలి తీసుకో, ఏం బైకులు తీసుకో అని అందరూ ఒక సినిమాలో వాళ్ళు కూడా ఒక మనిషిలాగా నాతో వర్క్ చేశారు. ఈరోజు సినిమా ఇంత లెవెల్ రావడానికి అందరూ నా స్నేహితులు చేసిన ఒక హెల్ప్, వాళ్ళ సహాయం నేను లైఫ్లో మర్చిపోలేను. కేవలం ఒక చిన్న పాట, ఒక సినిమా అంటే 2.5 గంటల కథాంశానికి ప్రేరణ అని చెప్పంటే అది చాలా గొప్ప పాట అయి ఉంటుంది. అలాగే శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టు ముందుగా బహుళ ప్రాచుర్యం పొందింది జనాల్లో ఆ పాట. ఎంతగా అంటే జీటీవీ వాళ్ళకి బోల్డన్ని కాల్స్ వచ్చినాయి. అలాగే చరణ్ రాజు వచ్చినప్పుడు ఆ నాగరాజును కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళందరూ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. సో అలాంటి ఒక మంచి అంటే ఉత్తేజపరిచేటటువంటి ఒక పాటను రచించినటువంటి నాగరాజు గారికి ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ పాట విని ఆ నాగరాజు ఇంటర్వ్యూ చూసి ప్రభావితుడై చరణ్ రాజు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి తనతో కూర్చొని ఆ పాటకి ప్రేరణ ఏంటి, దాని వెనక ఉన్న కథ ఏంటి తెలుసుకొని దానికి తనకు తెలిసినటువంటి సంఘటనల్ని జోడించి ఒక సినిమా తీశాడు. కేవలం తను సినిమా తీయటం అంటే నిర్మాత తనే, దర్శకుడు తనే. ఎంత సాహసం అంటే కొత్త వాళ్ళని పెట్టుకొని ఒక ప్రాజెక్టు చేయటం అంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మన సినిమా పరిశ్రమ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అలాంటి సాహసం చేశాడు తను. ఈ ఫస్ట్ స్టెప్ అనిత, నాగరాజు అనిత యథార్థ ప్రేమ గాథ చాలా ఒక మంచి స్టోరీ. అంటే ఇందులో చెప్పకుండానే చెప్పినట్టుగా ఉంది. చక్కగా యథార్థ ప్రేమ గాథ అని టైటిల్లోనే ఇచ్చేయడంతో ఒక అబ్బాయి అమ్మాయి పేరు రాసి యథార్థ ప్రేమ గాథ అనగానే ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మనం డెఫినెట్గా చూడాలి అని అనిపించేటట్టుగా దీనిని అనిపించడమే కాకుండా అనిత ఓ అనిత సూపర్ హిట్ సాంగ్, ఈ సాంగ్ కూడా ఇందులో మెయిన్గా వస్తుంది. నాగరాజు గారు రాసిన ఈ పాట అని చెప్పగానే ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. జనరల్గా ఎవరైనా రచయితలు ఏమంటే ఒక సినిమాలో మాకు ఒక అవకాశం ఉంటుంది సార్, ఒక పాట రాసే అవకాశం, దేనికైనా అంత అందరపడుతున్నాం అంటే పాపులారిటీ వస్తుంది చాలా ఒక సినిమా ద్వారా అని అందరూ అడుగుతారు. కానీ నాగరాజు గారి విషయంలో ఆయన ఎవరో తెలియకుండా ఒక పాట రాసేసి దేశమంతా కూడా ఒక చైతన్యం వచ్చేసింది. ఎవరి రైటర్ ఇంత బాగా రాశాడు, ఈ పాట ఏంటి ఇంత హిట్ అయిపోయింది, ఎవరన్నా వచ్చి నువ్వు పాట వినలేదా అంటే వినలేదా నువ్వు వెంటనే వినవయ్యా అనేవారు. అంతటి సెన్సేషన్ తీసుకొచ్చిన వ్యక్తి, ఒక ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి చేసే సినిమా వాళ్ళందరూ కూడా ఎవరి రచయిత అని ఎగబడి స్టేజ్కి వెళ్ళా అంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బాబు, చాలా గాడ్ బ్లెస్ యూ, ఇంకా మంచి పాటలు రాయాలి నువ్వు, ఇంకా ఇన్స్పైర్ అవ్వు.
దాని మీద ఎన్నో కథలు చెప్పారు. అతను ప్రేమికుడని, ప్రేమలో ఫెయిల్ అయ్యి రాశాడని, తర్వాత అతను ఎవరో చంపేశారని, ఏదో ఇట్లా రకరకాల కట్టుకథలు చాలా వచ్చినాయి అతని గురించి. ఇవాళ ఈ ప్రకారంగా ఈ సినిమాలో యథార్థ ప్రేమ కథలో ఆయన పాటలు 2 పాటలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంకా మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడో 7th క్లాస్లో ఉండగా ప్రతిఘటన సినిమా వచ్చింది. మా స్కూల్ పిల్లలందరూ కలిసి మాస్టర్ తీసుకెళ్ళారు. ఒక అతను చూసి భయపడిపోయాం. కత్తి వచ్చేసింది, కొట్టేలు వచ్చింది. ఖాళీ అనగానే ఎక్కడ దొరుకుతాడో అనిపించింది. ఆ వయసులోనే ఆయన నాకు దొరకడానికి మళ్ళీ 20 ఏళ్ళు పట్టింది. అప్పుడు కనిపించిన మనిషి 20 సంవత్సరాల తర్వాత నా మాతృ సంస్థ ఈ తరంలో ఏం పిల్లలు చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఈ చంద్రరాజ్ అయితే బాగుంటారని మా టైగర్ బాబురావు గారు అనగానే పిలిపించాం. చూసి మళ్ళీ కోపం వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందుకే ఫస్ట్ మాట్లాడే ముందే ఇంతకాలమైనా సరే ఎప్పుడు అలా గ్లామర్ మెయింటైన్ చేస్తున్న యంగ్ అనబోయి ఆగిపోయా. కారణం అర్థమై ఉంటుంది. ఇలా ఫామ్ అవుతున్నప్పుడే మురళీమోహన్ గారు వచ్చేసారు. మరి ఆయన ముందు ఇంకా అనలేము సార్. ఓకే, అవునా, గ్లామర్ కాపాడుకుంటున్నాను. ఓకే, ఎనివే తను వయసు కొంచెం నాకంటే పెద్ద అయినా కూడా మంచి ఫ్రెండ్. ఒకే ఒక సినిమా నేను చేశాను, ఏం పిల్లడో, కానీ ఒక 50-60 సినిమాలు తనతో కలిసి చేసిన అనుబంధం లాంటి అనుబంధం మా మధ్య ఏర్పడింది. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యథార్థం కాదు, యూత్ఫుల్ లవ్ స్టోరీ. యూత్ఫుల్ లవ్ స్టోరీని డెఫినెట్గా ఇప్పుడున్న యూత్ కంటే బాగా హ్యాండిల్ చేసి ఉంటారని నమ్మకం. ఎందుకంటే అంత యూత్ఫుల్గా బిహేవ్ చేస్తారు కాబట్టి, అంత యూత్ఫుల్గా ఉంటారు కాబట్టి, ఆ థాట్స్ కూడా యూత్ఫుల్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పెషల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దిస్ నాగరాజు. డెఫినెట్గా ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే మళ్ళీ ఎంతో మంది విన్న పాటలు ఇవాళ ఒక తమిళ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక పాటని ఈరోజు వరకు 45 లక్షల మంది యూట్యూబ్లో చూశారు. ఒక చిన్న పాటని త్వరలో రిలీజ్ కాబోతుంది. అలాగే మరి నాగరాజు రచించిన ఈ పాటని అప్పుడు మనం చూసాము. ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి మన తెలుగు రైటర్ మురళీమోహన్ గారు చెప్పినట్టుగా తెలుగు సాంకేతిక నిపుణుడు కాబట్టి డెఫినెట్గా అతనికి మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. హ్యాట్స్ ఆఫ్. ఈ ఆడియోలో ఫస్ట్ సాంగ్ నాగరాజ్తో పరిచాను. చాలా హ్యాపీ ఆ సాంగ్. ఈ సాంగ్ని చాలా బాగా పాడాడు. ఆ సాంగ్కి ఈ సాంగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది తన వాయిస్ కూడా. ఈ సాంగ్ను కూడా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్. Firstly, I would like to thank Charan Raj sir for giving me a wonderful opportunity. అసలు నేను చాలా నేర్చుకున్నాను సార్ నుంచి. వర్క్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ గుడ్ విత్ సార్. అండ్ సాయి కార్తిక్ సార్ గివ్ అస్ అ వండర్ఫుల్ మ్యూజిక్. సార్ని ఇప్పుడు సెకండ్ టైం కలుస్తున్నాను. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతున్నాను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ కోస్టార్ చిరి, యాంటీ క్యారెక్టర్ చిన్న అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అన్నీ అండ్ ఆల్. అనిత అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో మా సినిమా కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ చరణ్ రాజ్ సార్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ లాంచింగ్ మూవీ తెలుగులో. ఇంకొకటి విచారం ఏంటంటే నేను తెలుగులో ఏమైనా మిస్టేక్ చేస్తే అందరూ క్షమించాలి. ఎందుకంటే ఇది నేను బెంగళూరులో సెటిల్ అయినాను, అంటే నేను ఆంధ్ర అమ్మాయి. నేను చరణ్ రాజ్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మా లోపల ఏం టాలెంట్ ఉంటుందో దాన్ని చాలా ఈజీగా గ్రాస్ చేస్తారు. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. వర్కింగ్ స్టైల్ చాలా బాగుంది. అండ్ మేమైనా సార్ ఏమైనా సజెషన్స్ ఉంటే ఫ్రెండ్ మాకు ఇంప్రూవైజ్ చేశారు కదా, అలా ఇస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఆడియో లాంచ్ సార్. ఎందుకంటే నా మంత్ యూత్ మూవీకి మీరు అన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ మూవీకి ఇంకా నా తెలుగు ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా తెలుగులో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఆశ ఉంది. మీ అన్ని మీడియా సపోర్ట్ మాకు కావాలా. యథార్థ ప్రేమ కథ ఒక అనిత పాట మాదిరినే ఒక సూపర్ హిట్ కావాలని కోరుకుంటాను. ఈ ఆఫర్ వచ్చే కారణం నాకు కన్నడ రైటర్ మల్లవల్లి సాయి సార్, వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇట్స్ నాగరాజ్ అనిత యథార్థ ప్రేమ కథ. ఇట్స్ ట్రూ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. So all technicians, I'll thank for all the technicians, all the production boys, light boys, associates, music directors, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. అంతా నా co-stars అమర్, చిన్న గారు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. అండ్ సార్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ టీచ్ మీ లాట్ ఇన్ దిస్ మూవీ. నేను యాక్టింగ్ చేసిన దానికి కారణం చరణ్ సార్. చాలా హెల్ప్ చేసి చిన్న యూ కెన్ డూ లైక్ దిస్, యూ practice like this, you can do. And I like to thank every technician and lightmen, every cameraman, everyone. And Sai Karthik sir gave
వండర్ఫుల్ మ్యూజిక్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఈ సినిమా యథార్థ ప్రేమ కథ. ఇందులో ప్రతి ఒక్కరండి, అందరూ చాలామంది కొత్త వాళ్ళండి, కొత్త వాళ్ళు అయినా కూడా కొత్త వాళ్ళ చేయలేదు. హీరో అయితే ఫైటింగ్స్ డ్యాన్స్ అన్ని సూపర్గా తీస్తాడు. అదేవిధంగా యాంటీ క్యారెక్టరు, ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట, కామెడీ అందరితో కూడా బాగా చేయించారు. ముందు అసలు అక్కడ మేము షూటింగ్ చేస్తున్న ఫీల్ ఎక్కడ అనిపించలేదు. నువ్వు ఎలా చేస్తావు చేయి అన్నారు, చేయించారు. అక్కడ అయిపోతుంది, సీన్ మొత్తం అయిపోయింది. అయ్యి అప్పుడు అయిపోయింది అనిపించింది మాకు. నిజంగా ఆయన ఎప్పుడు అలానే అవుతారు, ఎప్పుడు ఏంటి అదే వీధ డైరెక్టర్ ఏం చేస్తున్నావే అనేవాళ్ళు. కానీ ఇక్కడ ఎప్పుడు ఆయన కోపం రాదు, ఎప్పుడు ఆయన నవ్వుతూనే ఉంటారు. మేము తప్పులు చేసినా ఏ ఒప్పు చేసినా ఆయన నవ్వుతుంటారు. మళ్ళీ చేయని చెప్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు ఇంతమంది పెద్దల ముందు ఉండి అసలు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే దానికి ఇద్దరు కారణం అండి. ఒకరు G24 అవర్స్ ఛానల్ వారు శైలేష్ రెడ్డి సార్, మళ్ళీ ఒక పాటను ఒక సినిమా రూపం, ఒక పాట సినిమా అంటే చాలా అరుదు. అసలు ఆ సార్ పాటను సినిమా రూపంలో మీ అందరి ముందు ఉంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో 2 పాటలు, ఒకటి సాయి కార్తిక్ సార్ మళ్ళీ కొత్తగా అనిత పాట కూడా చేశారు, చాలా బాగా వచ్చింది ఆ పాట కూడా. నా పాత అనిత పాట కంటే ఆ పాట చాలా బాగా వచ్చింది. నా సినిమాను ఆదరించినట్టుగా, నా పాటను ఆదరించినట్టుగానే నా సినిమాను కూడా తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా.